నమస్కారం వృషభరాశివారు. ఈ వారం మీ వృత్తి జీవితంలో అద్భుతమైన గ్రహబలాన్ని కలిగి ఉన్నారు. సూర్యుడు, శుక్రుడు మరియు బుధుడు మీ దశమస్థానంలో ఉండటం వల్ల మీ ప్రతిభను ప్రపంచానికి చాటుకోవడానికి ఇది సరైన సమయం. మీలో పట్టుదల, విజయం సాధించాలనే తపన పెరుగుతాయి. అయితే ఈ శక్తిని సరైన దిశలో మళ్లించటం చాలా ముఖ్యం. కెరీర్ పరంగా ఇది గొప్ప వృద్ధినిచ్చే కాలం. అంగారకుడు, రాహువుల ప్రభావంతో కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కాబట్టి సహనంతో ఉండండి. మీ రాస్యాధిపతి శుక్రుని అనుగ్రహంతో మీ మృదువైన మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాల్లో గురువు వక్రగతిలో ఉన్నందున పాత పెట్టుబడులను మరియు పొదుపు పథకాలను ఒకసారి సమీక్షించుకోండి. ప్రస్తుతం కొత్తగా రిస్క్ తీసుకోవడం కంటే ఉన్న వనరులను జాగ్రత్తగా కాపాడుకోవడం మేలు. కుటుంబ బంధాల విషయంలో మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఇది మంచి సమయం. గతంలో ఉన్న మనస్పర్ధలను తొలగించుకోవడానికి ప్రయత్నించండి. ఇంటి విషయాలపై కాస్త విముఖత కలిగినా మీపై ఆధారపడిన వారికోసం మానసిక అండగా ఉండండి. స్నేహితులు లేదా పెద్దల సలహాలు మీకు వ్యక్తిగత విషయాల్లో స్పష్టతనిస్తాయి. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. పని ఒత్తిడి వల్ల శారీరక అలసట కలిగే అవకాశముంది. ధ్యానం లేదా చిన్నపాటి వ్యాయామం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోండి. ముఖ్యంగా ఆహార నియమాలు పాటిస్తూ రాత్రిపూట భారీ భోజనానికి దూరంగా ఉండటం మంచిది. ఈ వారం మీ మంత్రం నిలకడగా, నిశ్చయంగా సాగండి. తొందరపడకుండా ఓపికతో ముందడుగు వేస్తే ప్రతి సవాలును విజయానికి మెట్టుగా మార్చుకోవచ్చు. మీకు అంతా శుభమే జరగాలని కోరుకుంటున్నాను.